చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? రియల్‌మీ యూజర్స్ కోసం ఈరోజు మీకు 2 మినిట్స్‌లో 2 టిప్స్ చెప్పబోతున్నాం మిత్రులారా. ఈ 2 టిప్స్ వల్ల మీ యొక్క బ్యాటరీ అండ్ మెమరీ 2 సేవ్ అవుతాయి. ఎస్పెషల్లీ రియల్‌మీ యూజర్సే కాకుండా ఎవరైనా ఏ మొబైల్ వాడుతున్నా కూడా ఈ సెట్టింగ్స్‌నైతే మీరు మార్చుకోండి. జస్ట్ నేమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మిత్రులారా. ఎందుకంటే ఈ 2 సెట్టింగ్స్ బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసి ఉంటాయి. సో, మనం డిజేబుల్ చేయకపోతే మన యొక్క బ్యాటరీ అండ్ మెమరీ 2 మనకి చాలా అయితే వేస్ట్ అవుతాయి. ముందుగా మనం ఫస్ట్ చూద్దాం. ఏంటి అంటే మనకి ప్రతి మొబైల్‌లో యాప్ మార్కెట్ ఉంటుంది మిత్రులారా. ఇగోండి చూసారా ఇక్కడ రియల్‌మీలో ఇది యాప్ మార్కెట్. అలాగే మనకి సామ్‌సంగ్‌లో చూస్తే గెలాక్సీ స్టోర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో ఉంటాయి. వీళ్ళేం చేస్తూ ఉంటారంటే ఇందులో మనం బై డిఫాల్ట్ ఇది ఆటో అప్డేట్ అయ్యి ఉంటాయి మిత్రులారా. ఆటో అప్డేట్ ఎనేబుల్ చేసి ఉంటుంది. సో, మీరు వెంటనే దాన్ని డిజేబుల్ చేసుకోండి. డిజేబుల్ చేయకపోతే ఏమవుతుందంటే చాలా యాప్స్ వాళ్ళే ఆటోమేటిక్‌గా అప్డేట్ చేస్తూ ఉంటారు. అది ఎలాగో నేను చెప్తాను. యాప్ మార్కెట్‌లోకి వెళ్ళిన వెంటనే మీరు కింద చూసారా మీ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది చేశాక ఇక్కడ సెట్టింగ్స్ వస్తుంది. ఈ సెట్టింగ్స్ బటన్‌ను ఓపెన్ చేస్తే ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్. బై డిఫాల్ట్ ఇది ఆటో అప్డేట్ ఓవర్ వైఫై అండ్ మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది. సో, మన యొక్క మొబైల్ డేటా కూడా చాలా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఇది ఓపెన్ చేసి డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్. ఆటో అప్డేట్ చేయకపోయినా మనకి యాప్స్ పనిచేస్తాయి. ఒకవేళ నిజంగా అప్డేట్ అవసరం అయితే ఆ యాపే అడుగుతుంది. అది అప్డేట్ యాప్ ఇమ్మీడియేట్‌లీ అని. సో, అప్పుడు అప్డేట్ చేసుకోండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఇది ఫస్ట్‌ది. అండ్ సెకండ్‌ది మనం లొకేషన్ మిత్రులారా. ఇప్పుడు మనం సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది కదా! లొకేషన్ ఓపెన్ చేసి జస్ట్ దీన్ని ఒకసారి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక మనకి వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అని ఉంటుంది. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్ చేయండి. వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అని. ఇదిగోండి వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్. సో, ఇది బై డిఫాల్ట్ 2 మనకి ఎనేబుల్ అయ్యి ఉంటాయి. సో, దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకి ప్రతిసారి ఇది ప్రతి యాప్ మనకి బ్లూటూత్ అండ్ వైఫై యాక్సెస్ తీసుకొని అవి సెర్చ్ చేసుకుంటూ ఉంటాయని దీని అర్థం. సో, ఇక్కడ లాస్ట్ 2 లైన్స్ మీరు చదివితే దిస్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ టు ఇంప్రూవ్ లొకేషన్ బేస్డ్ ఫీచర్స్ అండ్ సర్వీసెస్. మన యొక్క లొకేషన్ తీసుకొని మనకి దానికి అనుగుణంగా వీళ్ళు యాడ్స్ గాని, లేకపోతే దానికి అనుగుణంగా మనకి రికమెండేషన్స్ గాని వీళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ అది మనకి ఎంతవరకు అవసరం? ఇప్పుడు ఈ 2 ఎనేబుల్ చేయడం వల్ల రోజంతా మీకు వైఫై అండ్ బ్లూటూత్ స్కాన్ చేసుకుంటూ ఉంటాయి ప్రతి యాప్. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉందనుకోండి. అది కూడా ఈ 2 యాక్సెస్ చేస్తూ ఉంటాయి. సో, దీనివల్ల మనకి చాలా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అసలకే చాలా ఎండగా ఉంది బయట. ఆ హీట్‌లో మనకి ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకొనుంటే బ్యాటరీ డ్రైన్ చాలా ఎక్కువుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఈ 2 డిజేబుల్ చేసుకోండి. ఏమీ అవ్వదు. పర్వాలేదు. మనకెలాగో మన యొక్క యాప్‌లో మనం లొకేషన్ ఆన్ చేసే మనం ఆటోస్ ప్లేస్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ 2 ఇమ్మీడియేట్‌గా మీరు డిజేబుల్ చేసుకోండి. ఈ వీడియో ఉపయోగపడుతుందనిపిస్తే మా యొక్క ఎఫర్ట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థాంక్ యూ.